ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. జూలై 7వ తారీఖు ఎపిసోడ్. ముందుగా పంచాంగం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, తిథి సప్తమి ఉదయం 9 గంటల వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 1 గంట వరకు. ఈరోజు వారం మంగళవారం 7వ తారీఖు. వారదుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:30 వరకు. రాహుకాలము ఈరోజు చాలా పవర్ఫుల్ రాహుకాలం అండి. మధ్యాహ్నం అంటే ఈ సమయం చాలా పవర్ఫుల్. మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఇది ఈరోజు పంచాంగం. దీపారాధన. ఇవాళ పసుపు పాలు కలిపి గోధుమ పిండితో దీపం కుంది చేయండి. అంటే గోధుమ పిండి తీసుకోండి, కొంచెం పసుపు వేయండి, కొన్ని పాలు పోయండి, పచ్చి పాలు పోసి కలపండి, గోధుమ పిండితో దీపం కుంది చేయండి. ఎందుకంటే సప్తమి మంగళవారం కదా, ఆ దీపం కుంది చేసి అందులో ఆవు నెయ్యి వేసి ఆకుపచ్చ రంగు ఒత్తివేయండి. దీపారాధన ప్రాగ్భాగం అంటే తూర్పు వైపు వెలిగించండి. మీ పూజా మందిరం ఎటువైపు ఉన్నా సరే ఆ దీపం తూర్పు వెలుగుతూ ఉండాలి. సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేస్తే ఇంట్లో మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వెంటనే మంచి సంబంధం వచ్చి వివాహం కుదురుతుంది, వివాహం అవుతుంది అతి త్వరలో. అంటే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్ళి అవ్వాలంటే దైవ బలము అంటే తప్పకుండా ఉండాలి. ఆ దైవ బలము చేతనే కదా వివాహం అయ్యేది. అంటే ఒక మంచి సంబంధం రావడానికి, అది మీ దాకా రావడానికి, మీకు వాళ్ళు పరిచయం అవ్వడానికి, మాటలు అంటే వాళ్ళు మీరు మాట్లాడుకొని వివాహం చేసుకునేంత వరకు రావాలంటే ఆ పరిచయం అవ్వాలి. ఆ పరిచయాన్ని చేసేది భగవత్ అనుగ్రహం. అంటే ఇటువంటి కర్మ ప్రాయశ్చిత్తాలు. కాబట్టి ప్రతిరోజు ఈ కార్యక్రమం అనేది ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఇందులో రాశి ఫలితాలు, అలాగే అంటే మేషరాశి, వృషభ రాశి, మిథున రాశిలా నాది ఈ రాశి, నాది కుంభరాశి అండి, నాకు ఎలా ఉంది, ఇటువంటి ఎన్నో ధర్మ సందేహాలు ఇందులో ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. తప్పకుండా విని ఆచరించండి. ఆ ప్రాయశ్చిత్తం మిమ్మల్ని కాపాడుతుంది, మీకున్న సమస్త దోషాలని పీడల్ని తీసేస్తుంది. ఇవాళ మీరు ఏ ఛానల్ చూసినా కూడా ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా చెప్పాలి అంటే అది చాలా తక్కువగా మీకు అందుబాటులో ఉంటాయి ఛానల్స్. అందులో ఇదొకటి. ఇక ఈరోజు అదృష్టం ఐశ్వర్యంలో వాస్తు సంబంధితమైన యోగాల గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఇంట్లో డబ్బు నిలబడాలన్నా, ఇంట్లో వివాహం అంటే ఒక శుభ కార్యక్రమం జరగాలన్నా, సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా, ఉద్యోగం రావాలి లేదా వ్యాపారంలో విపరీతంగా కలిసి రావాలి, ఇవన్నీ జరగాలంటే ఇంట్లో ఒక విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. అంటే ఇంట్లో లక్ష్మీ యోగం కలగాలి. అయితే రెంట్ హౌస్ అంటే రెంట్కు ఉన్నటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. మరి రెంట్ ఉండడం వల్ల ఏదైనా మనకు ఆ దోషం వర్తిస్తుందా అంటే ఉంటుంది. అంటే రెంట్కు ఉండడం దోషం కాదు. రెంట్ హౌస్లో ఉంటున్నాం, వాస్తు సరిగా లేదు, ఆ దోషం ఉంటుంది. అలాగే కాకుండా ఇప్పుడు అంటే ఓనర్ ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు, మీరు రెంట్కుంటున్నారు. ఆ వ్యక్తి నక్షత్రానికి ఈ ఇంటికి అంటే యోగం అంటే పలానా దిక్కు కలిసి రాలేదు, బట్ ఆయన తీసుకున్నాడు వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తో ఏదో, ఆ దోషం కూడా ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళకు కొంత వస్తుంది. ఇలా చాలా ఉంటాయి. అవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలతో పోతాయి. ప్రతిరోజు చెప్తాను నేను. ఇప్పుడు పశ్చిమ దిక్కులో ఉంటున్న వాళ్ళు, పడమట మీరు రెంట్ హౌస్లో ఉంటున్నారా ఫస్ట్ అది చూసుకోండి. రెంట్ హౌస్ కాకపోతే ఇది చేయకండి. ఓన్ హౌస్ గురించి కూడా నేను చెప్తాను, అది డైలీ వస్తుంది ఎపిసోడ్లో. రెంట్ హౌస్లో ఉన్నవాళ్ళు, పశ్చిమ దిక్కులో ఉన్నవాళ్ళు అంటే మీకు ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కదా, గేట్ మన 2 వీలర్ అంటే ఒక బైక్ కానీ కారు కానీ లోపలికి వస్తుంది కదా, అది పశ్చిమ దిక్కు అన్నది మనకు సంబంధం లేదు. డోర్లోకి వెళ్తాం కదా మనం, మీ వెహికల్స్ ఎక్కడ ఆగిపోతాయి,
అక్కడ ఆపిన తర్వాత మీరు నడుచుకుంటూ లోపలికి వెళ్తారా, అది సింహద్వారము. అది పశ్చిమం వైపు ఉండాలి. ఆ పశ్చిమ దిక్కులో రెంట్కుంటున్నటువంటి వాళ్ళు ఒక పరిహారం చెప్తాను, చేయండి. ఇంట్లో ధనయోగం, ఇంట్లో ప్రశాంతత, మనశ్శాంతి, వివాహాలు అవ్వటం, ఉద్యోగాలు రావడం, ఇలా చాలా శుభం జరుగుతుంది. పాజిటివ్ ఫలితం ఏర్పడుతుంది. ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకోండి. ఆ నీళ్లల్లో విభూది వేయండి. విభూది ఎంత వేస్తారో ఒక చెంచడు వేయండి. నీళ్లు పోయండి. ఆ రాగి చెంబు పూజా మందిరంలో ఉంచండి. దానిపైన ఎటువంటి దుమ్ము ధూళి ఏది పడకుండా ఒక ప్లేట్ పెట్టుకోండి. ఈరోజు ఏదైతే మీరు అంటే నేను చెప్తున్నాను, ఇవాళ ఉన్న ముహూర్తాన్ని బట్టి రాగి చెంబులో కొంత విభూది వేసి నీళ్లు పోస్తారు. అది పూజా మందిరంలో పెడతారు. రేపు అంటే రేపటి రోజున బుధవారం రోజు 8వ తారీఖు నాడు చేయాలి. ఏం చేయాలి? అందరూ కాదు, ఆ పశ్చిమ దిక్కులో ఉంటున్న వాళ్ళు ఏం చేయాలంటే ఆ నీటి జలం ఏదైతే ఉందో అది ఎడమ చేతిలో పట్టుకోండి. ఆ రాగి చెంబు కుడి చేత్తో ఇలా పెట్టి అభిమంత్రణ చేయండి. ఏమని మంత్రం చదవాలి అంటే, ఓం లక్ష్మీ వాస్తు నారాయణాయ నమః, ఓం లక్ష్మీ వాస్తు నారాయణాయ నమః, ఓం లక్ష్మీ వాస్తు నారాయణాయ నమః. ఇలా అభిమంత్రణ చేస్తూ ఆ ఓం లక్ష్మీ వాస్తు నారాయణాయ నమః అని 18 సార్లు మీరు ఆ నామాన్ని చెప్పాలి గట్టిగా. అంటే మనసులో కాదు, బయటికి చెప్పాలి. అయిన తర్వాత ఆ నీళ్ళన్నీ ఇల్లంతా చల్లాలి. మీ ఇల్లు కాదు, రెంట్ హౌజే అయినా సరే మీరు ఉంటున్నారు కదా, చల్లండి. ఆ మిగిలిన నీళ్లు తులసి చెట్లో పోయండి. ఈ పరిహారం మీరు చేయండి. తప్పకుండా వాస్తు దోషాలుంటే తగ్గుతాయి. ఆ ప్రభావము తొలగిపోయి మీకు చాలా చాలా మంచి రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. తప్పకుండా ఈ రెమెడీ చేసుకోండి. ఇక ఈరోజు కార్యసిద్ధి మంత్రం ఓం శ్రీం ధ్రువ నారాయణాయ నమః, ఓం శ్రీం ధ్రువ నారాయణాయ నమః, ఓం శ్రీం ధ్రువ నారాయణాయ నమః. ఈ మహామంత్రాన్ని 3 సార్లు రాసి 108 మార్లు జపించాలి. అయితే సూర్యాస్తమయం లోపు తలస్నానం చేసి చదవాలి ఈ మంత్రం. ఎంతలా అంటే మనకు ఎంత పెద్ద పనైనా సరే అయిపోతుంది. మీరు ఒక కోరిక కోరుకోండి. తలస్నానం చేసి 3 సార్లు ఈ మంత్రం రాసి మీరు ఒక కోరిక కోరుకొని 108 సార్లు జపం చేయండి. ఆ పని అయిపోతుంది. వితిన్ డేస్లో ఆ పని అనేది కంప్లీట్ అవుతుంది. లేదా ఆ పని విషయంలో మీకు మార్పు లభిస్తుంది. ప్రతిరోజు ఈ ఛానల్లో మారుతి అనుగ్రహం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, మారుతి అనుగ్రహం అఫీషియల్ ఫేస్బుక్, మారుతి అనుగ్రహం అఫీషియల్ ఇన్స్టా, ఇవి మాత్రమే నావి. చాలామంది నా వీడియోస్ తీసుకొని వాళ్ళ ఛానల్స్లో పెట్టి వాళ్ళ నెంబర్ పెట్టి ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి అవన్నీ నమ్మొద్దు. ముఖ్యంగా 2 నెంబర్స్ చాలా అంటే పబ్లిక్ని మోసం చేయడం జరుగుతోంది. నా పేరు చెప్పి లక్ష్మీకాంత శర్మ నా వీడియోస్ ఒక ఫేక్ ఛానల్లో పెట్టుకొని మోసం చేయడం జరుగుతుంది. 7396489825 ఈ నెంబరు అనేది 100% ఫ్రాడ్ నెంబర్. ఇది ఖచ్చితంగా పబ్లిక్ని మోసం చేస్తున్నారు. నా అపాయింట్మెంట్ అనేది కేవలం 600 మాత్రమే. ఇష్టం వచ్చినట్టు 2000, 1500 ఇలా అడుగుతున్నారు. అయినా మారుతి జ్యోతిష్యాలయం అన్నది ఎంతో ఇప్పుడుది కాదు, ఇది ఎంతో జెన్యూన్, ఒక నమ్మకంతో ఒక పెద్ద కోటలాగా సిద్ధమైంది. కొన్ని వేల మంది నన్ను నమ్మి ప్రతిరోజు నాకు కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకుంటారు. నా గొంతు గుర్తుపట్టలేరా? ఎక్కడెక్కడో కర్ణాటక, అస్సాం, నిన్నైతే అస్సాం దగ్గర నుంచి వచ్చారు కలవడానికి, బెంగళూరు. కాబట్టి ఈ నెంబర్ ముఖ్యంగా మీకు అది డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్ ఫ్రాడ్ నెంబర్. అలాగే ఇంకొక నెంబర్ కూడా వాళ్ళు మోసం చేయడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. ఎందుకంటే మనకు సోషల్ మీడియా వల్ల ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంతే ఉంది. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేను చెప్తున్నాను. 2వ నెంబరు
4975 ఇది కూడా చాలా ఫేక్ నెంబర్, దొంగ నెంబర్ ఇది. 6304975732. అలాగే ఇది కూడా చాలామందిని మోసం చేసే నెంబర్ ఇది. ఎంతోమంది అంటే ఒక గురువు కాదు, జ్యోతిష్యం రాదు, కనీసం ఏమీ తెలియని వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు నాకు చెప్పారు, తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని చెప్పారు. 9581975732 9581975732. నేనే లక్ష్మీకాంత శర్మని అని చెప్పి పబ్లిక్ని మోసం చేస్తున్న, చాలా మందిని మోసం చేసిన నెంబర్ ఇది. ఇంకొకటి, ఇవాళ జ్యోతిష్యము పేరుట ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి కాబట్టి కరెక్ట్గా చెప్పేటటువంటి వాళ్ళని కూడా జనాలు నమ్మే పరిస్థితి లేదు. చివరికి మోసపోయేది జనాలు. ఎందుకంటే నమ్మకపోతే కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని జయించలేరు, నమ్మితేనేమో ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి. ఎటు తిరిగి మీరు సరైన అంటే ఒక ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఛానల్ గురువుగారిదా కాదా, మాట్లాడేటప్పుడు గురువుగారైనా మాట్లాడింది, ఆయన గొంతు మనం మినిమం గుర్తుపడతాం కదా. నేను ఎంతో ప్రేమతో మాట్లాడతాను, వెంటనే ఆ గొంతు అనేది గుర్తుపట్టగలుగుతాను. అలాగే ఇంకొక నెంబరు, ఇది అసలైన నెంబర్, ఇది 94599844 94599844. ఈ నెంబర్ కూడా చాలామందికి ఫోన్ చేసి నేనే గురువుగారిని, నేనే మారుతి గురువుగారిని, నేనే జాతకం చెప్తాను, అసలు ఏమీ రాకుండా, కనీసం అసలు కేశవనామాలు కూడా రాకుండా, జ్యోతిష్యంలో గ్రహాలు ఏ విధంగా ఏమీ తెలియకుండా మోసం చేయడము, అది చాలా దుర్మార్గం. దీనిపైన చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం. అయినా కూడా మీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని మాత్రం గ్రహించి మీకున్న సమస్యలు విముక్తి అవుతాయి. నేను దానికి తప్పకుండా మీకు చేసి పెడతాను. కానీ మీరు నన్ను సంప్రదిస్తే కదా మీ బాధ నాకు రీచ్ అయ్యేది. ఒక ఆవిడ నెల క్రితం మీతో మాట్లాడానండి అన్నారు ఆవిడ. అయ్యో అమ్మ, నేను మీ జాతకం చూడలేదు, నాకు గుర్తుంటుంది, కొన్ని వేల జాతకాలు చూసినా కూడా నేను వెంటనే గుర్తుపడతాను అంటే అప్పుడు తెలిసింది ఇగో ఈ విధంగా. అయ్యో అమ్మ, మీరు వేరే వాళ్ళతో మాట్లాడి నాతో మాట్లాడి అనుకుంటున్నారు అని నేను క్లియర్గా వివరించాను. అయ్యో గురుగారు ఇది పాపం ఆవిడకి ఇప్పుడు నేనే సహాయం చేస్తున్నాను. తప్పకుండా ప్రతిరోజు ఈ ఛానల్లో మీకు అనేక ధర్మ సందేహాలకు పరిహారం నేను ఇస్తాను. మీరు మారుతి జ్యోతిష్యాలయం అఫీషియల్ ఛానల్ అది అవునా కాదా చూసుకొని దాన్ని బట్టి మీరు కాల్ చేయండి. ఇంకొకటి, నా నెంబర్ ఊరికే మారదు, ఒకటే నెంబర్ ఉంటుంది, మారదు. 9010981165. మీరు ఎక్కడ చూడండి ఈ నెంబరే ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మార్చి ఈ నెల రోజులు ఇగో వీళ్ళకి చెప్పి వాళ్ళందరూ ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టడం ఇలా ఉండదండి. నాది ఇప్పుడు కాదు కదా, 20 సంవత్సరాలు అవుతుంది. 2006 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 2026కి వచ్చాం. చాలా విషయాలు చెప్పుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు.